వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఏదో ఒక నెపం మోపి వాళ్ళ మీద దాడి చేయాలా అన్న ఆలోచనతోనే అంబటి రాంబాబు గారు తను అన్నటువంటి మాటలకు క్షమాపణలు చెప్పినా కూడా సహించలేకుండా చంద్రబాబు గారి ముఠా ఆయన ఇంటి మీదకి 3000 మంది రౌడీ మూకలను పంపి ఆ రౌడీ మూకలలో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులే కాకుండా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని పురికొల్పి జోగి రమేష్ ఇంటి మీద రాంబాబు గారి ఇంటి మీద దాడి చేయించిన మాట పచ్చి వాస్తవం. మేము రాంబాబు అన్నటువంటి మాటను ఏ రకంగానూ కూడా సమర్థించము. ఆయన చేసింది తప్పు పొరపాటు అని చాలా స్పష్టంగా చెప్పటం జరిగింది. ఆయన కూడా అంగీకరించి క్షమాపణలు కోరటం జరిగింది. కానీ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా భరించలేని చంద్రబాబు గారి పార్టీ జనసేన పార్టీ ఈ రకంగా రాష్ట్రమంతా ఓ విధ్వంసకర రాజకీయాన్ని చేయటానికి దాన్ని సాకుగా తీసుకొని మా మీద దాడి చేస్తున్నది. సిట్ ఇచ్చినటువంటి రిపోర్టులో ఎక్కడ యానిమల్ ఫ్యాట్ కలపలేదు అన్నటువంటి విషయం తెలిసిపోయింది. మేము చాలా స్పష్టంగా చెప్పటం జరిగింది. సిబిఐ ఎంక్వైరీలో కల్తీ నెయ్యి జరిగింది అని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినారు. ఆ రిపోర్టులో ఎక్కడ కూడా ఆనాటి పాలక మండలి అధ్యక్షులు గాని పాలక మండలి సభ్యులు గాని ఉన్నత అధికారుల ప్రమేయం కానీ ఆ అవినీతిలో ఆ కల్మషంలో వాళ్ళు భాగస్వాములు కాదు అన్న విషయం చాలా స్పష్టంగా తన సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లో సిట్ పేర్కొన్నది. ఆ సిట్ నివేదికలోనే వాళ్ళు మరింత విస్పష్టంగా టీటీడీలో ఉన్నటువంటి కొద్దిమంది అధికారులు టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఆ ఎక్స్పర్ట్స్ కూడా తెలుగుదేశం పార్టీ హయాం నుంచి ఉన్నటువంటి వాళ్లే, అంతకు పూర్వం నుంచి కూడా ఉన్నటువంటి విజయభాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళు, ఎప్పటి నుంచో టీటీడీలో పనిచేస్తున్నటువంటి అధికారులు, అలాగే నెయ్యిని సరఫరా చేసినటువంటి సరఫరాదారులు వీళ్ళందరూ కుమ్మక్కై అవినీతికి పాల్పడి నెయ్యిలో కల్తీని వాడినారు అని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పినారు. దీనికి ఏ కంపెనీలైతే నెయ్యిని సరఫరా చేసినాయో ఈ కల్తీ నెయ్యిని, ఈ బోలే బాబా డైరీ అన్నటువంటిది 2018లో దాని పేరు హర్ష్ ఫ్రెష్ డైరీ. ఈ హర్ష్ ఫ్రెష్ డైరీ 2018లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టెక్నికల్ శాంక్షన్ దానికి వచ్చింది. ఆ తర్వాత వాళ్ళు టెండర్ వేయటం జరిగింది. టెండర్ వేసిన తరువాత చాలా ముఖ్యమైనటువంటి విషయం, 291 రూపాయలకు కేజీకి టీటీడీ ఈ హర్ష్ ఫ్రెష్ డైరీ అనే బోలే బాబా డైరీ నుంచి టీటీడీ నెయ్యిని కొనుగోలు చేసింది. అంటే చంద్రబాబు గారి సమయంలోనే ఈరోజు నిందితుడుగా సిట్ పేర్కొన్నటువంటి కల్తీ నెయ్యిని తయారు చేసిన ప్రధాన నిందితుడైనటువంటి బోలేబాబా డైరీ చంద్రబాబు టైంలో కూడా నెయ్యిని సరఫరా చేసింది అన్న విషయం సిట్ స్పష్టంగా పేర్కొన్నది. అలాగే ఇంకొక నిందితుడుగా ఉన్నటువంటి ప్రీమియర్ డైరీ అన్నటువంటిది, వీడు కూడా ఈ కంపెనీ కూడా కల్తీ చేసింది అన్న విషయాన్ని వాళ్ళు చెప్పినారు సిట్.
ఇదే ప్రీమియర్ డైరీ 2013 నుంచి 2013లో 273 రూపాయలకు, 2016లో 332కు, 2016 సెప్టెంబర్లో 364 రూపాయలకు, ఏప్రిల్ 17లో ప్రీమియర్ డైరీ 411 రూపాయలకు, అక్టోబర్ 17లో ప్రీమియర్ డైరీ 378 రూపాయలకు, జనవరి 28, 2018 ప్రీమియర్ డైరీ 320 రూపాయలకు, ఆగస్టు 19 మేము అధికారంలోకి వచ్చిన తరువాత 389 రూపాయలకు ఈ ప్రీమియర్ డైరీ చంద్రబాబు గారి టైంలోనే అత్యధిక సార్లు దాదాపు 90% పైగా ఈరోజు ప్రధానమైనటువంటి నిందితులలో ఒకరైన డైరీ సంస్థ అయిన ప్రీమియర్ డైరీ చంద్రబాబు టైంలో కూడా అత్యధిక సార్లు టీటీడీకి నెయ్యిని సరఫరా చేసింది. మరి దీనికి ఎంతసేపు డిఫెన్స్ లో పడిపోయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏమని మాట్లాడుతున్నారు ఈ రోజున? యానిమల్ ఫ్యాట్ కలిపినారు అని చెప్పిన తరువాత సాక్షాత్తు సుప్రీంకోర్టే మిమ్మల్ని మీరు ఇలా మాట్లాడటం మంచి పద్ధతా అని ప్రశ్నించి వాళ్ళు సిబిఐ నేతృత్వంలో సిట్టును ఏర్పాటు చేసినారు. అంతకు పూర్వం వీరు మాట్లాడడం జరిగింది. మొదట జూలై నెలలో 2024లో శ్యామలరావు గారు ఈవోగా వెజిటబుల్ ఆయిల్ కలిపారు అన్నటువంటి రిపోర్టు ఎన్డీడీబీ నుంచి వచ్చింది అని ఆయన చెప్పటం జరిగింది. ఆ తర్వాత ముఖ్యమంత్రి మాట్లాడిన సెప్టెంబర్ 18 తర్వాత సెప్టెంబర్ 23వ తారీఖున ఇదే శ్యామలరావు గారు ఎన్డీఆర్ఐ రిపోర్ట్ వచ్చింది, దాంట్లో అనిమల్ ఫ్యాట్ కలిపింది అని చంద్రబాబుకు వంత పాలుకుతూ చంద్రబాబు ఆయన చేత మాట్లాడించటం జరిగింది. కానీ సిట్ అంటే సిబిఐ ఎంక్వైరీలో అదే ఎన్డీఆర్ఐ రిపోర్టు మళ్లీ పంపించిన తరువాత ఇలాంటి అనిమల్ ఫ్యాట్ కలవలేదు అని వాళ్ల ఛార్జ్ షీట్ లో, మొన్న సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ లో వాళ్ళు చాలా స్పష్టంగా కోర్టుకు నివేదించినారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? చంద్రబాబును మోసేటువంటి ఈ పల్లకి మోతగాళ్లంతా ప్రసార మాధ్యమాలు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, మరి అనేక టీవీ5 ఇలాంటి ప్రసార మాధ్యమాలన్నీ కూడా సిట్టును ప్రశ్నిస్తున్నారు, సిబిఐని ప్రశ్నిస్తున్నారు. మీరు అలా చేయలేదే, ఇలా చేయలేదే, ఇలాంటి ఎంక్వైరీ చేయలేదే. ఎవరు చేయొద్దన్నారు? ఇప్పుడు కూడా చేయమని కోరతాం మేము.